మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ ఎన్నికల్లో ఓటర్లను నేతలు ప్రలోభపెడుతున్నారు. తిరుపతిలో వైసీపీకి చెందిన టౌన్ బ్యాంక్ చైర్మన్ జయచంద్రారెడ్డి ఓటర్లకు డబ్బులు పంచి వారితో ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తామని ప్రమాణం చేయించారు. వారితో పాటు వారి కుటుంబ సభ్యుల ఓట్లు కూడా వేయిస్తామని ప్రమాణం చేస్తున్నారు. ప్రమాణాలు చేయించిన వీడియో వైరల్ అవుతోంది. కూటమి నేతలు జయచంద్రారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. శివుడు సాక్షిగా మా స్టాండ్ తరఫున అందరికీ మా కుటుంబం ఓట్లు మా బంధువర్గం ఓట్లంతా నేను ఫ్యాన్కే ఓట్లు వేపిస్తానని ప్రమాణం చేస్తున్నాను అన్న. రామారావు రుణం కూడా తెచ్చుకునే బాధ్యత మా అందరి పైన ఉందన్న. శివుడు సాక్షిగా ఆంజనేయ స్వామి సాక్షిగా నా ఓటు మా ఇంట్లో వాళ్ళ ఓటు ఫ్యాన్కి ఓటేస్తాము. ఇంకా స్టాండ్ తరఫున కూడా అందరినీ ఫ్యాన్కి ఓటేపిస్తాము. శివుడు సాక్షిగా వినాయక చవితిగా ప్రతి ఒక్కరు మా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఫ్యాన్కి ఓటేపిస్తాం. మా స్టాండ్ ప్రతి ఒక్కరు ఓటు అయిపోయినా కొట్టినా ఓటేపిస్తారు వినాయక. రండి రండి నెక్స్ట్ ఇంకా ఎవరు నెక్స్ట్ ఎవరు రండి రావాలా. పక్కన పెట్టిన చాలా అన్న పక్కన ముత్యాలమ్మ సాక్షిగా నా ఓట్లు నా ఇంట్లో వాళ్ళ ఓట్లు అన్ని ఫ్యాన్ గుర్తి ఓటేస్తాము. చెప్పు రాబా. సాక్షిగా శివుడు సాక్షిగా మా ఇంట్లో ఓట్లు మా ఇంట్లో ఉండే ఫ్యాన్ గుర్తుకేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తాము. కొంచెం పర్వాలేదండి. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఓటర్లతో జయచంద్రారెడ్డి ఈ విధంగా గుడిలో ప్రమాణాలు చేయించడాన్ని ఏ విధంగా చూడాలంటారు? దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా కొంతమంది అయితే డిమాండ్ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి కంప్లైంట్స్ ఏమైనా రైజ్ అయ్యాయా దామోదర్? ప్రసన్న, ఏదైతే తిరుపతిలోని టౌన్ బ్యాంక్ అధ్యక్షుడిగా ఉన్న కేతం జయచంద్రారెడ్డి ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ఉన్నాడు. ఆటో యూనియన్స్ అన్ని అతని కన్సర్న్లోనే పనిచేస్తుంటాయి. అతను ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయడమే కాకుండా ఏకంగా వారితో ప్రమాణాలు కూడా చేయించాడు. కొర్లగుంటలో మనం చూస్తున్న విజువల్స్ లోనే ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం కొర్లగుంటలో ఉంటుంది. అక్కడ కర్పూరం వెలిగించి కర్పూరాన్ని ఆర్పుతూ ప్రమాణం చేశారు ఆటో కార్మికులు. ప్రతి ఒక్కరూ మేము ఓటు వేయడమే కాకుండా మా కుటుంబ సభ్యులతో కూడా ఓటేస్తాం, అవసరమైతే కొట్టి ఓటేస్తామంటూ కూడా చెప్పడం విశేషం. వాటిని సంబంధించి అక్కడ వీడియోస్ కూడా తీస్తున్నారు. పక్కనే కేతం రెడ్డి కూడా ఉన్నాడు. ఏదైతే జయచంద్రారెడ్డి టౌన్ బ్యాంక్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న కేతం రెడ్డి వైసీపీలో సీనియర్ నాయకుడు. ముఖ్యంగా ఏదైతే భూమన్ కరుణాకర్ రెడ్డికి సంబంధించిన వ్యవహారాలు చూస్తుంటాడనే పేరు అతని మీద పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వచ్చిన నేపథ్యం. అయితే ఈ ఎన్నికల్లో ఆయన ఏదైతే ఆటో కార్మికులు మిగతా ట్రేడ్ యూనియన్లకు సంబంధించి వ్యవహారాలు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఆటో కార్మికులకు డబ్బులు పంపిణీ చేసిన తర్వాత గుడిలో దీపం మీద ప్రమాణం చేయించిన వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించి ఏదైతే సివిజిలకు కూడా పంపించామో అదేవిధంగా నగరపాలక సంస్థ కమిషనర్ తిరుపతి రిటర్నింగ్ ఆఫీసర్ అయిన అదితి సింగ్ కూడా ఫిర్యాదు చేశామని కూడా చెప్పారు. మొత్తం మీద ఇది పెద్ద ఎత్తున వివాదంగా మారింది. దీనిపైన ఇప్పటికీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు ప్రసన్న. అయితే దీనికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ తో పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ వరకు పంపుతామని కూడా కూటమి నేతలు అంటున్నారు ప్రసన్న. థ్యాంక్ యూ దామోదర్. మా కుటుంబం ఓట్లు మా బంధువర్గం ఓట్లంతా నేను ఫ్యాన్కే ఓట్లు వేపిస్తానని ప్రమాణం చేస్తున్నాను అన్న.